శివపురాణము 26వ రోజు. ఈరోజు వైవస్వత మనువు, సురధుడు సమాధి వీరి గురించి తెలుసుకుందాం. కృష్ణ శర్మ: గురుదేవ, వైవస్వత మనువు ఎవరు? అతని వృత్తాంతమేది? వివరించండి అని రత్నాకరుడిని ప్రార్థించాడు. రత్నాకరుడు చెప్పటం ప్రారంభించాడు. సూర్యభగవానుడి భార్య సంధ్యాదేవి, వారి కుమారుడు వైవస్వత మనువు. మొత్తం మనువులు 14 మంది. వారిలో 7వ వాడు వైవస్వత మనువు. మొదటి 6 మనువుల పాలనా కాలం ముగిసిపోయిన తర్వాత వారంతా దేవతలతో కలిసి స్వర్గానికి వెళ్ళిపోయారు. అప్పుడు దేవతలు వైవస్వతుని రాజ్యము పాలించమని దీవించారు. కలియుగంలోని ప్రథమ పాదంలో దేశాన్ని పాలించేవాడు వైవస్వత మనువు. మన దేశాన్ని పాలించిన వారిలో శ్రేష్టమైనవి 2 వంశాలు ఉన్నవి. ఒకటి సూర్యవంశము, 2 చంద్రవంశము. బ్రహ్మ మానసపుత్రుడు మరీచి, ఇతని కుమారుడు కశ్యపుడు. ఇతడికి మారు పేరు వివస్వంతుడని కూడా ఉంది. కశ్యపుని కుమారుడు సూర్యుడు, సూర్యునికి కుమారుడు వైవస్వతుడు. ఈ రకంగా సూర్యవంశం వృద్ధి పొందింది. వైవస్వతుని కుమారుడే ఇక్ష్వాకువు. ఈ వంశంలో పృథు చక్రవర్తి, మంధాత, పగరుడు, దిలీపుడు, భగీరథుడు, అజమ మహారాజు, దశరథుడు, శ్రీరామచంద్రుడు మొదలైన వారందరూ ప్రసిద్ధులు. ఈ వంశంలో అతి ముఖ్యమైన వాడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము ఆఖరి భాగంలో రావణ సంహారం చేశాడు. ఆయన కుమారులే లవకుశులు. వైవస్వత మనువు కుమార్తె ఇళ. ఈమెకు చంద్రుని కుమారుడైన బుధుడికి ఇచ్చి వివాహం జరిగింది. వీరి కుమారుడు పురూరవుడు. ఈ రకంగా చంద్రవంశం అభివృద్ధి చెందింది. ఈ వంశంలో దుష్యంతుని కుమారుడు భరతుడు, ప్రదీపుడు వీరిద్దరూ ఉదయించారు. ప్రదీపుని కుమారుడే శంతనుడు. ఇతని కుమారుడు గాంధేయుడు. శంతనునికి మత్స్యగంధికి పుట్టినవారే విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు. వీరికి అంబిక, అంబాలికలతో వివాహమైంది. కానీ వారికి సంతానం లేదు. తల్లి ఆనతి ప్రకారం వ్యాసుడితో అంబిక యందు ధృతరాష్ట్రుడు, అంబాలిక యందు పాండురాజు, ఇంటి దాసి యందు విదురుడు జన్మించారు. ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు, పాండురాజు కుమారులు పాండవులు. అర్జునుడికి సుభద్రయందు పుట్టినవాడు అభిమన్యుడు. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు. ఇతని కుమారుడు జనమజేయుడు, సర్పయాగం చేసిన మహారాజు. మహాభారత వైశంపాయనుడి ద్వారా మహానుభావుడు ఇతడే. మహాభారతంలో పాటుగా 18 పురాణాలు రాసిన వాడు వ్యాసుడు. వశిష్ఠ మహర్షి కుమారుడు శక్తి. అతని కుమారుడు పరాశరుడు. పరాశరుడు దేశాటన చేస్తూ మార్గ మధ్యంలో దాశరాజు కుమార్తె మత్స్యగంధిని చూసి మోహించాడు. ఆమెకు అనేక వరాలిచ్చి పగటిని రాత్రిగా మార్చి తన కోరిక తీర్చుకున్నాడు. వారి కుమారుడే ఈ వ్యాసుడు. మహాభారతం రాయటమే కాకుండా అందులోని కథతో ప్రత్యక్ష సంబంధం కలిగినవాడు. వ్యాసుని కుమారుడు శుకుడు. ఈ రకంగా వైవస్వత మనువు యొక్క సంతానమే సూర్యచంద్ర వంశాలుగా ప్రసిద్ధి చెందినాయి అన్నాడు రత్నాకరుడు. సురధుడు సమాధి. గురుదేవ, సురధుడు అనే రాజు, సమాధి అనే వణిక ప్రముఖుడు ఇద్దరు కూడా అజ్ఞానంతో ప్రవర్తిస్తుంటే సుమేధుడు అనే ఋషి వారికి జ్ఞానబోధ చేశాడు అంటారు. ఆ వృత్తాంతాన్ని వివరించండి అన్నాడు నారాయణ భట్టు. రత్నాకరుడు చెప్పడం ప్రారంభించాడు. సూర్యుని కుమారుడు సావర్ణి. ఇతడే సూర్య సావర్ణి. 2వ మనువు సార్వోవిష మన్వంతరములో సావర్ణి సురధుడు అనే మహారాజుగా పుట్టి భూమండలాన్నంతటినీ పాలిస్తున్నాడు. ఇతడు వేదాంగ విదుడు, ధర్మశీలి. ఒకనాడు కోలలు అనే ఆటవికులు సురధుని రాజ్యం మీదికి దండెత్తి వచ్చారు.
యుద్ధానికి వచ్చిన వారిని చూసి కూడా మంత్రులు సేనలు ఏమీ అనలేదు. సరికదా వీరిలో కొంతమంది శత్రుసేనకు సాయం కూడా చేశారు. సురథుడు యుద్ధంలో ఓడిపోయాడు. రాజుగారి ధనాగారాలన్నీ అతని మంత్రులు సేనాపతులే కొల్లగొట్టారు. రాజ్యం పోయింది, ధనం పోయింది, గౌరవం పోయింది. ఇంకా అక్కడ ఉండటం ఇష్టం లేక రాజుగారు అరణ్యాలకు వెళ్ళిపోయాడు. ఆ విధంగా అడవిలో చాలా దూరం వెళ్ళిపోయాడు. అక్కడ సుమేధుని ఆశ్రమం కనిపించింది. ఆశ్రమానికి చేరాడు రాజు. వచ్చిన రాజును సాధారణంగా ఆహ్వానించాడు సుమేధుడు. అతిథి సత్కారాలు చేశాడు. ఆశ్రమంలోనే కాలం గడుపుతున్నాడు రాజు. ఒకరోజు గతాన్ని గుర్తుకు తెచ్చుకున్న రాజు తన రాజ్యాన్ని, పరివారాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. రాజ్యం ఏ విధంగా ఉన్నదో, ప్రజలు ఏ రకంగా కష్టాలు పడుతున్నారో, మంత్రి సామంతులు సరిగా ఆలోచన చేస్తున్నారో లేదో ఈ విధంగా ఆలోచిస్తున్న రాజుకు ఆశ్రమ ప్రాంగణం దగ్గర ఒక వైశ్యుడు కనిపించాడు. అతడు చాలా విచారంగా ఉన్నాడు. అతన్ని కలిసి వివరాలు అడిగాడు రాజు. అతడి పేరు సమాధి. భార్య బిడ్డలు అతని ధనాన్నంతా లాక్కొని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అయితే ఇప్పుడు భార్య బిడ్డల క్షేమ సమాచారం తెలియక బాధపడుతున్నాడు. ఇప్పుడు సురథుడు సమాధి ఇద్దరు ఆశ్రమంలోకి వచ్చి సుమేధుని దగ్గర కూర్చున్నారు. సుమేధునితో రాజు అంటున్నాడు, బ్రాహ్మణోత్తమ, నా రాజ్యాన్ని అపహరించారు. నా మంత్రులు సేనానులు నాకు రాజ్యంలో తావు లేకుండా చేశారు. అయినా నేను వారి గురించే ఆలోచిస్తున్నాను. అలాగే ఇతని ధనాన్ని అపహరించి భార్య బిడ్డలు ఇతన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అయినా ఇతడు భార్య బిడ్డల గురించే ఆలోచిస్తున్నాడు. దీనికి కారణం ఏమిటి? ఆ మాటలు విన్న సుమేధుడు, రాజా, అదేనయ్యా మాయ అంటే. ఆహార నిద్ర మైథునాలు లోకంలోని ప్రాణికోటికంతటికీ సమానంగానే ఉంటాయి. కానీ మానవుడికి విచక్షణ జ్ఞానం కూడా ఉంటుంది. మాయ ఆవరించటం చేత మానవుడు నేను, నాది అనే భ్రాంతిలో పడిపోతాడు. ఆ మాయ గనుక తొలగిపోయినట్లయితే మోహాన్ని జయించగలుగుతాడు. ఈ జగత్తులో పరమేశ్వరుడు తప్ప అందరూ మాయకు బద్దులే. పూర్వకాలంలో మాయ తొలగటం చేతనే విష్ణుమూర్తి మధుకైటభ సంహారం చేశాడు అంటూ మధుకైటభుల వధ, మహిషాసుర వధ మొదలైన విషయాలన్నీ వివరించాడు. ఆ విషయాలు విన్న తర్వాత సురథుడు సమాధి కూడా పరమేశ్వరుణ్ణి ఆరాధించి మాయ నుండి విడివడి మోక్షం పొందారు అంటూ సురథుడు సమాధిల వృత్తాంతాన్ని వివరించాడు రత్నాకరుడు. రేపటి శీర్షికలో మధుకైటభుల విషయం గురించి తెలుసుకుందాం. ఓం నమ శివాయ.